శ్రీ గురుభ్యో నమ. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. మనం ప్రతిరోజు కార్తీక పురాణం అధ్యయనం చేస్తూ ఉన్నాము. 3వ రోజు కార్తీక పురాణ అధ్యాయం 3వ అధ్యాయం కార్తీక స్నాన మహిమ. కార్తీక మాసంలో స్నానం యొక్క మహిమను జనక మహారాజుకు వశిష్ఠుల వారు బోధిస్తూ ఉన్నారు. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానం చేసినను అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణాంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్ పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడును బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాను. ఆ తీర్థ సమయమున ఒక మహావట వృక్షంపై భయంకర ముఖములతో, దీర్ఘ కేశములతోనూ, బలిష్టమైన కూరలతోనూ, నల్లని బాణ పొట్టలతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరుసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్తత్రాయణ పరాయణ, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు
తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వము గల వాడనై ఉంటిని. న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు, దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక, పండితులను అవమానించుచు లుబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరంనకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వైచితిని. అందులకు ఆ విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడవుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును గాని బ్రాహ్మణుని శాపమును తప్పించలేము కదా. కాన నాయన, నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించి తిని. అందులకాతడు దయతలచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రమోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనునటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకీ రాక్షసత్వం కలిగెను. నన్ని పాప పంకిలం నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధంలా వేడుకొనెను. ఇక మూడవ రాక్షసుడు ఇలా చెప్తున్నాడు. తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మధ్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని గావింపుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీన ఆలాపనను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను.
నా వెంట రండు, మీకు ముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతనని ముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలము ముగ్గురు బ్రాహ్మణులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఏగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించిన వారైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అందలి 3వ అధ్యాయం 3వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక స్నాన సంకల్పం ప్రార్థన. నిర్విఘ్నం కుర్మే దేవే దామోదర నమోస్తుతే అనుకుంటూ ఆచమనం చేసి సంకల్పం. దేశకాలౌ సంకీర్త్య గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాసే పౌదరీ కాస్వమేధాది సమస్త క్షతు ఫలావాప్తార్థం ఇహ జన్మాంతరే చ బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జాగృత్ స్వప్న సుషుప్త్యావస్థ జ్ఞానతశ్చ కామతో కామతః స్వతః ప్రేరణయా సంభావితానాం సర్వేషాం పాపానమపానో ధనార్థం ధర్మార్థ కామ మోక్ష ఫలపురుషార్థ సిద్ధ్యర్థం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాదీనాం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తీక మాసే వాసరే ఏ వారమో ఆ వారం పేరు చెప్పుకొని యుక్తాయాం ఏ తిథో ఆ తిథి చెప్పుకోవాలి, గోత్రం చెప్పుకోవాలి, పేరు చెప్పుకొని నామంతో పవిత్ర కార్తీక ప్రాతఃస్నానం కరిష్యే అని స్నానం చేయాలి. అనంతరం మంత్రం. తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావాని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను తీరానికి పరాన్ముఖంగాను స్నానం ఆచరించి కుడి చేతి బొటనవేలితో నీటిని ఆలోడనం చేసి దోసిళ్ళ నీళ్లు తీరానికి జల్లి తీరం చేరి కట్టుబట్టల కోణాలను నీరు కారేలా పిండాలి. దీనిని యక్షతర్పణం అంటారు. స్వస్తి. కార్తీక స్నానం ఆచరించేటప్పుడు ఎలాంటి సంకల్పం చెప్పుకోవాలో కూడా వశిష్ఠుల వారు తెలియచేసి ఉన్నారు. ప్రార్థనను ఆచరించి సంకల్పం చెప్పుకొని గోత్రనామాలను చెప్పుకొని మంత్రాన్ని కూడా ఉపాసించి స్నానాన్ని ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం కలుగుతుందో రాక్షసుల కథ ద్వారా తెలుసుకుని ఉన్నాం. బ్రహ్మరాక్షసుల కథ ద్వారా అంటే మనలో ఉన్నటువంటి రాక్షస గుణాన్ని విడిచిపెట్టాలి. సద్బుద్ధితో భక్తిభావంతో జ్ఞానంతో తోటివారిని తన వలె ఆదరిస్తూ సోదర భావంతో
మెలగాలి. అలా ఉన్నప్పుడు ఎలాంటి శత్రుత్వం మనకు ఉండడం జరగదు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాము. ఇంతటితో 3వ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాను. 4వ అధ్యాయం 4వ రోజు తెలుసుకుందాం. ఇక సెలవు. నమస్కారం.